హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళు ఇలా చేస్తే 2 గంటల్లో డబ్బులు పడతాయండి. అది ఎలా అనేది చెప్తాను. అలాగే ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు జమ కాలేదు, ఏప్రిల్ నెలలో బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడలేదు కదా, మరి ఇప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళి రోజున అంటే మొదటి సిలిండర్ ప్రారంభించడం జరిగింది. దానికి మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. అలాగే రెండో సిలిండర్ అనేది ఏప్రిల్ 1వ తేదీ నుండి జూలై చివరి తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో రెండో ఉచిత సిలిండర్ అనేది చాలామంది బుక్ చేసుకున్నారు. అంటే కొంతమంది బుక్ చేసుకున్నారు, ఇంకొంతమంది బుక్ చేసుకోలేదు. సో సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదంటే ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదో వాళ్ళకి మొదటి నుంచి పడడం లేదు. కొంతమంది ఈకేవీసీ చేసుకున్నా కూడా డబ్బులు ఎందుకు పడలేదంటే ప్రభుత్వం ఇంతకుముందు నేరుగా పథకంలా డబ్బులు ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్ అని కార్పొరేషన్ల ద్వారా డబ్బులు వేయడం జరుగుతుంది. ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు వాళ్ళ ఆధార్ కార్డుని బట్టి, వాళ్ళ డీటెయిల్స్ని బట్టి, వాళ్ళ రేషన్ కార్డుని బట్టి లింకే ఉంటుంది కదా. సో గ్యాస్ పుస్తకానికి కూడా ఏం లింకే ఉంటుందంటే రేషన్ కార్డుని బట్టి, ఆధార్ కార్డుని బట్టి మొత్తం డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. ఈ 15 రోజులు ఎవరైతే 1 నుండి 15వ తేదీ వరకు బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ వారికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు మిగిలిన క్యాస్టులు ఏవైతే ఉంటాయో ఓసీ, బీసీ, మిగిలిన క్యాస్టుల వారికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చా అంటే బుక్ చేసుకోవచ్చు. డబ్బులు మాత్రం మే 15వ తేదీ తర్వాత పడతాయి. సో ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలు అంటే క్రిస్టియన్సు, ముస్లింలు, జైను, సిక్కు ఇలా ఉంటారు కదా, వీళ్ళని మైనార్టీలు అంటారు. సో వీళ్ళకి మే 1వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు డబ్బులు పడతాయి. 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఓసీలకు, అలాగే మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు పడడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరికైనా ఏదైనా కారణం చేత డబ్బులు పడకపోతే 1967కి కాల్ చేయమన్నారు. కానీ 1967 నెంబర్ పని చేయట్లేదని అంటుంటే దానికి కొంచెం గ్లిచ్ ఉంది, దాన్ని బాగు చేసాం, ఇప్పుడు మీరు కాల్ చేయవచ్చని అంటున్నారు. ఒకసారి ట్రై చేయండి. మీరు పట్టణాల్లో అయితే 24 గంటల్లో డబ్బులు పడతాయి, పల్లెటూరులో అయితే 48 గంటల్లో డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బులు పడకపోతే 1967 నెంబర్కి కాల్ చేయండి. ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా మీరు సచివాలయ సెక్రటరీకి కానీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు కానీ కంప్లైంట్ చేయవచ్చని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మీకు అన్నీ సక్రమంగా ఉంటే, డబ్బులు పడకపోతే కులాల ప్రాతిపదికన మీరు డేట్స్ చూసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.